మా డాడీ పైన ఇంకా మా మమ్మీ పైన నాకు పెళ్లి చేయాలని చెప్పి సతాయిస్తా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. మళ్ళీ పెళ్లి పెట్టు మళ్ళీ నాకు సింహం పడుతున్న శోకం. సరే ఇంత మందు అయిపోయింది ఒకటి పగిలిందా బాగా చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నీకు అన్న మీ ఊరికి పిల్లలు దొరుకుతారా లగం కాని పిల్లలు అంతా పీకే ఇంకా కష్టం వస్తుంది నీకు పొందాలి కదా కష్టం. నువ్వు తాత నేను తాత వచ్చిందా అరే తాగిన ఆల్రెడీ నాకు సరిపోలే. शादी करो दम दम करो मेरे को शादी ना करो అరే నా ఇష్టం అన్న ఎవరు మీరు నాకు చెప్పండికి నీకుందే నీకుందే నీకుందే. సో వెల్కమ్ బ్యాక్ టు పరిషాద్ బాబు 07. గంగుబాయ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో పైన అయితే మేము ప్రాంక్ అయితే చేస్తున్నాం. మా డాడీ ఈ రాత్రి ఏంటంటే అంటే రాత్రి కదా మా డాడీ ఎప్పుడు తాగుతా ఉంటాడు కదా అట్లా అని చెప్పి మా డాడీ పైన ఇంకా మా మమ్మీ పైన నాకు పెళ్లి చేయాలని చెప్పి సతాయిస్తా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వాళ్ళు తాగితే దానికి సంబంధం ఉందా అసలు? తాగుతేను నేను కూడా నాకు ఫస్ట్ పోయి మందు కావాలనంట. సరే తమ్ముడు ఇవన్నీ తమ్ముడు కాదు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇప్పుడైతే అడిగైతే పోయి చూపిస్తా. A few moments later. ఇప్పుడైతే మొత్తానికి అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాము. మా ఏమో మళ్ళీ పెళ్లి పెట్టు మళ్ళీ నాకు సింహం పడుతున్న శోకం. మాకు పని చేస్తలేదే. ఏం బీక్తో ఏం పని చేస్తున్నావు నీకు? సరే ఇంత మందు అయిపోయింది బాడక మంది నడుతున్నావు చెప్తాం కొడతావు బాడకావు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీడియో కూడా చేస్తున్నాము. ఎందుకు టైం నాకు మమ్మేది మమ్మీ మార్కెట్ నీకు ఏమైంది ఎందుకు నిలబెడుతున్నావు అతను సింహం పడుతున్న శోకం. ఎందుకు డాడీ నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు మీరు? నాకు ఎవరు బాధ పెట్టారా? ఎవరు బాధ పెడతారు? వాళ్ళు ఒకటి పగిలిందా ఏం చేయాలి డాడీ? అంత కష్టం నీకేం వచ్చిందా? పోయామంటే ఎందుకు పోయావు? దీనికి మగానే కోసం నీకు పెళ్లి చేసుకోబోతుంది బాడకాలు చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నీకు. అన్న మీ ఊరికి పిల్లలు దొరుకుతారా లగం కాని పిల్లలు మీ పెళ్లి కదా అయిందా బాగైందా మీ ఇంట్లో ఉండిపోతారా ఎప్పుడు అని పెళ్లి చేస్తా. నువ్వు పెళ్లి తాగుతున్నా నేను కూడా పెళ్లి చేసుకొని తాగుతా. నేను తాగుతున్నా నీకు పెట్టలేదు తాగుతున్నా బాడకావు. తాగుబోతంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చి నిజం గనకనా. బాడకావు చేసుకొని పో బాడకావు. చూడు నాకు బాధతో వీడియో కూడా తీస్తున్నా నేను. తమ్ముడికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. మలేషియాని మధ్య మాట దొరకలేదు మజాక్ అవుతున్నా నీకేమన్నా? ఈ సెకలే వద్దనేది మజాక్ చేస్తున్నా మరి. మజాక్ చేస్తున్నావా? నాకేం నేను అడుగుతాను ఎప్పుడైనా డైరెక్ట్ అడిగినా నాకు భయం కాదా? ఆ పొద్దుగాల నుంచి దమ్ దమ్ చేస్తున్నాడు మందావుతా అని ఎందుకురా అంటే చెప్తలేడు మళ్ళా. అంతా పీకే ఇంకా కష్టం వస్తుంది నీకు పొందాలి కదా కష్టం. నువ్వు తాత నేను తాత వచ్చిందా? అరే
పోనీ అంకుల్ ఈ ఒక్కసారి వదిలే మందంట వచ్చే మళ్ళా ఫైనల్ గా మీరు నీ బుద్ధిందో డబ్బులకి ఇంతవరేమని మందు ఏమంటున్నావు చెడాన్ని చెడగొట్టిండు ఆనేజ్ ఎందుకు చేసింది నాకు నిజంగా మళ్ళీ ఆడు తాగుతా అంటుండే ఫోన్ చేసి అడుగుతాయని జరుగు మెమ్మకేం ఫోన్ చేస్తా బాడకో ఏం ఫోన్ మెమ్మ ఫోన్ చేసి ఏమడుకో నా పెద్దకు వస్తుంది నీకు అంటే తమ చేస్తున్నా అనుకున్నావా నేను నృత్య చేస్తున్నా అనుకున్నావా అరే మళ్ళీ నీకు చిన్న వయసులో ఎందుకురా మందు అంటే నాకు అర్థం కాదు ఇట్లా తన మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు మళ్ళీ ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతానా మజాక్ అవుతుందా నీకు అరే మీ డాడీని చూస్తే నీకు మజాక్ అవుతుందా అచ్చా, మందు తెచ్చిస్తున్నా అంకుల్ ఈ ఈ బాగా అర్థం పెట్టుతున్నాను నాకు అర్థం కాదు నువ్వు బయట రాను నాకు పిచ్చి లేచింది అంటే ఇప్పుడు అందరిని కొడతలేదు ఎందుకు కొడుతున్నావురా ఎందుకు కొడుతున్నావు నువ్వుతున్నావు ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఏంది నీళ్ళది నీళ్ళు బాడుకోలేక అర్థం కాదు ఇష్టం నేను తాగుతా ఇప్పుడు వంట వాళ్ళు కొడేస్తాను అయ్యా మరి నువ్వు డైలీ తాగుతా నేను తాగుతా ఏమైంది నేను రోజు కష్టపడతాను నాకు నేను కూడా కష్టపడుతున్నా రోడ్డు పైన ఎండలు తిరిగి ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. అసలు ఏం కష్టం పొద్దుగా లేపి అరే కష్టపడాలి డాడీని అట్లా అడుగుతారా రా ఏం కష్టపడుతున్నా వీడియో చేస్తున్నా మళ్ళీ వీడియో చేస్తున్నాను దాని తాగుతుంది మొత్తం దాని సురుకు దాస్తున్నది ఫోన్ కి నన్ను వాళ్ళు కొట్టేస్తారు మెమ్మ ఫోన్ చేయి అమ్మ అమ్మకు కాదు దాని అమ్మకు చేస్తా నేను తాగిన ఆల్రెడీ అమ్మకి సరిపోలే అన్న అన్నకైనా ఫోన్ చేస్తాను చేసుకో నేను అన్న కలిసి తాగుతాం నేను అన్నతో రాదు అన్నకు हेलो भाई कहाँ पे है भाई मैं सुबह से तू बब्बू पीरा का काई को पीता पी रहा उसकी काई को पिला रे तू बब्बू को पिला कर ना बोले दम दम शादी करो दम दम करो मेरे को शादी ना कर అరే నా ఇష్టం అన్న ఎవరు మీరు నాకు చెప్పండికి ఏంది నువ్వు వచ్చాది నేను వస్తాను దేనికి పొద్దంతా కూర్చోబెట్టి తాగిపించినావు కదా నాకు అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు మాట్లాడతా ఇప్పుడు ఏమే చిన్న పిల్లగాడు ఒక పెగ్గేస్తే ఏమైతుంది అంటావు చిన్న పిల్లలు ఒక పెగ్గేస్తే ఏమైతుంది తమ్ముడు పెట్టుకొని ఇంకానికి నేను గుర్తుపెట్టుకోవాలి గంగానే తాగితే ఇగో మా అయ్య డైలీ తాగుతాడు నువ్వు బెల్ట్ రాను ఏదో తేడాగా ఉందేంటి. అయ్యా ఎదవను నేను గూడు చెట్టు ఎదవనండి సారీ సారీ డాడీ సారీ 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 సాంప్రదాయిని సుప్పిని సుఖపో సారీ అని చెప్పినా సారీ దేని సార్ ఇప్పుడు చేసిందంటే సారీ అని చెప్పి నేను చెప్పు గంగనా నేనేం చెప్తారా భయ్ సారీ 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 డాడీ మందు తర్వాత పెళ్లి కాదు మాట్లాడుతున్నాను బాడుకో పెళ్ళి బాడుకో నీకు అది జోకే నాకు చెప్పిండు గంగ ముందే మొన్న చెప్పిన జోక చెప్పినా నేను చెప్పిన ఆల్రెడీ ఆమెకి అంటే ఆమెకి నీకు చెప్పమని చెప్పిన నీకు చెప్పమని చెప్పిన ఆమె చెప్పకపోతే సరే డాడీ దేవుళ్ళకి 100 రూపాయలు ఎందుకు వాళ్ళకు 100 రూపాయలు 90 కావాలి నాకు అయ్యా